నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నియోజకవర్గంలో జనసేన తరపున ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరుంది. అయితే పై చేయి మాత్రం పవన్ కళ్యాణ్దే అని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లు చెబుతున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో తాజాగా కాపు ఉద్యమ నేత, ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి ముద్రగడ పద్మనాభం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే కాపుల్లో రెడ్ల పంచాయతీ చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. పవన్ కళ్యాణ్ కనుక నేను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా, ముద్రగడ పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి అని. ఇలాంటి సందర్భంలో కాపు నేతల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే కాపు ఉద్యమ నేతగా చెప్పుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారో అప్పుడే ఆయన రెడ్లకు సపోర్ట్ చేస్తున్నట్లు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్దే పై చేయి. ఎందుకనంటే ఆయన చేస్తున్నటువంటి ప్రచారం, ఆయనకు వస్తున్నటువంటి మద్దతు, ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకును ఆయన మలుచుకున్నారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. కాపు నేతల్లో అయితే ఏదైతే ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిపై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనివల్ల వంగా గీతకు ఇంకా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే వంగా గీత ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటీసుకు తీసుకువెళ్ళారట. దానికి సంబంధించి ఆయన కూడా సీరియస్గా వార్న్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో కాపు నేతలతో ముద్రగడ భేటీ అయ్యారు. అయినటువంటి సందర్భంలో అందులో ఉన్నటువంటి కొంతమంది కాపు నేతలు స్వచ్ఛందంగానే పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ముద్రగడ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ఆసక్తి కలిగిస్తుంది. మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గంలో చాలా రసవత్తరమైనటువంటి రాజకీయాలు పోరు అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటర్లు చెప్పేదాన్ని బట్టి, అలాగే సర్వే సంస్థలు చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో, సర్వే ఉందో దానికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ 30,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తోంది.